ఎస్, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని విజయాన్ని తెలుగుదేశం పార్టీ పొందిన తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీకి పరాభవం ఎదురైన తర్వాత జాతీయ స్థాయిలో ఒక కీలక నేతగా చంద్రబాబు మరోసారి చక్రం తిప్పబోతున్న సంకేతాలు వెలువడిన తర్వాత అందరి నోట ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కొంత గ్రౌండ్ లెవెల్ పరిశీలిస్తే నిజమేనన్న అనుమానము కలుగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు మరొకసారి తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారా? అందుకు ఏ మార్గాలను ఆయన అవలంబించబోతున్నారు? ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్గా తెలంగాణలో పాగా వేయడాన్ని ఆయన ఒక లక్ష్యంగా ఎంచుకోబోతున్నట్టుగా పెద్ద ఎత్తున మీడియా వర్గాలలో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. అసలు ఏ ఆధారంగా, ఏ రూట్లో తెలంగాణలో ఎంట్రీ కోసం చంద్రబాబు ప్రయత్నం చేయొచ్చు? ఆల్రెడీ ఒక క్యాడర్ తెలంగాణలో కొనసాగుతుంది. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చాలామంది ఆ పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు ఇంకా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రీఎంట్రీ కోసం తెలంగాణలో మళ్ళీ పాగా వేయడానికి చంద్రబాబు ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తారు అంటే మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఒక వారం రోజుల క్రితం, అంటే పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ మధ్యలో ఆయన కొన్ని రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ నాయకులతో ఆయన ఒక ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత ఆయన చేసిన కీలకమైన ప్రకటన తెలంగాణ లోకల్ బాడీస్ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. నిజం చెప్పాలంటే గత 2 ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టలేదు, పోటీ చేయలేదు. కానీ ఏపీలో ఇప్పుడు విజయం సాధించబోతున్న తరుణంలో ఆయన ఆ కామెంట్ చేశారు. ఇప్పుడు విజయం సాధించిన తర్వాత బలమైన ప్రభుత్వంగా ఏపీలో ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు తెలంగాణ మీద ఆయన ఫోకస్ చేయబోతున్నారు అన్న ప్రచారం జరుగుతుంది. దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు, పెద్ద ప్లానే ఉందంటున్నారు. ఆ ప్లాన్లో భాగంగా ఫస్ట్ స్టెప్ లోకల్ బాడీస్ ఎలక్షన్లో పోటీ చేయడం. ఆ తర్వాత గతంలో ఎవరైతే చిరకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఇప్పుడు వేరే వేరే పార్టీలలో తమ తమ రాజకీయ ప్రాధాన్యత కోసం వెళ్ళిపోయారో, కొందరు పదవుల్లో ఉన్నారు, కొందరు పదవులు లేకుండా ఉన్నారు, కొందరు ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా చివరికంట తెలుగుదేశం పార్టీ రివైవ్ చేయడానికి ప్రయత్నం చేసి ఇక సాధ్యం కాదేమో అని, ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయడం మానేసిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రివైవ్ కాదేమో అన్న అనుమానంతో కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇతర పార్టీల్లో చేరిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రీఎంట్రీ కోసం చంద్రబాబు బిగ్ ప్లాన్ వేసినట్టుగా మీడియా సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ బాడీ సెలక్షన్స్లో పోటీ చేయడం ద్వారా ఎక్కడైతే క్యాడర్ ఉందో ఇంకా ఆ క్యాడర్ను ఒక మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఖమ్మం కావచ్చు, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, చాలా ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి ఇంకా క్యాడర్ ఉంది. ఆ క్యాడర్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఫస్ట్ లోకల్ బాడీ సెలక్షన్స్ని టార్గెట్గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో కొంతమంది నాయకులను పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోయిన వారిని మళ్ళీ తిరిగి రప్పించే ఒక ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక చంద్రబాబు ప్రణాళిక అయితే ఎవరెవరిని ఆయన సంప్రదించే అవకాశాలు ఉంది ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్న కొంతమంది నేతలు ఉన్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన వారు ఉన్నారు. ఇప్పుడు పదవుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొంతమంది ఓటమి పాలైన వారు ఉన్నారు. వారిలో ఎవరెవరికి ఛాన్స్ ఉంది, ఎవరెవరిని చంద్రబాబు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది చర్చించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వరుసలో కనిపిస్తుంది బీఆర్ఎస్కి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేస్. బీఆర్ఎస్ పార్టీ మొత్తం 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే అందులో 3 ఆల్రెడీ కాంగ్రెస్కు వెళ్ళిపోయారు. తర్వాత ఒకరు చనిపోయారు. బై ఎలక్షన్ జరిగితే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ను కూడా దక్కించుకుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది 35 మంది ఎమ్మెల్యేలు. వీరిలో గతంలో టీడీపీ మూలాలు ఉన్నవారు ఒకసారి డిస్కస్ చేద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకటి, మొన్నటి వరకు స్పీకర్గా వ్యవహరించిన పోచారం. ఆ తర్వాత కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, ఈయన చాలా కాలం పాటు టీడీపీలో ఉన్నారు. అదే రకంగా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత టి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. హైలైట్ ఏంటంటే మొన్న చంద్రబాబు పార్టీ, టీడీపీ పార్టీ ఏపీలో ఘన విజయం సాధించిన తర్వాత నోరు మెదిపి క్లియర్ కట్గా చంద్రబాబును బహిరంగంగా అభినందించిన వ్యక్తి టి ప్రకాష్ గౌడ్. ఆ తర్వాత అరికెపూడి గాంధీ, ఆంధ్ర మూలాలున్న పర్సన్, చంద్రబాబు పార్టీలో చాలాకాలం కొనసాగిన వ్యక్తి. అదే రకంగా మల్లారెడ్డి మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు. ఈయన
తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయ అరంగేటం చేసిన పరిస్థితి. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు, ఆంధ్ర మూలాలున్న తెలంగాణ పొలిటీషియన్. ఇప్పటికీ ఈ అరికెపూడి గాంధీ, అదే రకంగా మాధవరం కృష్ణారావు, వీళ్ళిద్దరికీ సెటిలర్ల ఓట్ల కారణంగానే వీళ్ళు గెలుస్తూ వస్తున్నారు. ఈవెన్ దో బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా. తర్వాత ముఠా గోపాల్, ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ముఠా గోపాల్ పేరు మనకు కనిపిస్తుంది. చంద్రబాబు కాంట్రాక్ట్ చేసే జాబితాలో ఈయన పేరు కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కేపీ వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న వివేకానంద్, ఈయన చాలా కాలం పాటు టీడీపీలో కొనసాగారు, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇక మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి, సామాజిక వర్గం పరంగా చంద్రబాబుకు చాలా దగ్గరైన వ్యక్తి. ఆ తర్వాత శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ యాదవ్, ఈయన కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు సంబంధించిన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. సో చంద్రబాబు గనక రీఎంట్రీ అవ్వాలనుకుని ఎవరికైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గనక గాలం వేయాలనుకుంటే మనకు ఈ నేమ్స్ కనిపిస్తున్నాయి ప్రధానంగా. మళ్ళీ ఒకసారి చెప్తాను: పోచారం శ్రీనివాసరెడ్డి, గంగుల కమలాకర్, టి ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, శ్రీనివాస్ యాదవ్. వీరు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలను గాలం వేయాలని అనుకుంటే, సంప్రదింపులు జరపాలి అనుకుంటే మనకు ఈ పేర్లు గణనీయంగా కనిపిస్తున్నాయి, ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక ఇంకొంతమంది లూజర్స్, మొన్నటి వరకు కేసీఆర్ గవర్నమెంట్లో చాలా కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి కనిపిస్తున్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ ఈయన కూడా చిరకాలం పాటు చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగిన మాజీ టీడీపీ నేత. సో ఒకవేళ చంద్రబాబు కనుక సంప్రదింపులు ప్రారంభిస్తే ఇప్పుడు ఈయన వెళ్ళడానికి ఇబ్బందులు ఏముండవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన ఎన్నిక కాలేదు, ఇప్పుడు పదవి లేదు, కాబట్టి ఈజీగా వెళ్ళే అవకాశాలు కనిపించే వ్యక్తుల్లో దయాకర్ రావు ఒకరు. అదే సమయంలో ఇంకొంతమంది కూడా మనకు కనిపిస్తున్నారు. వీరు కూడా లూజర్స్, కానీ వీళ్ళు ఆల్రెడీ కొంత టీడీపీ గతం ఉన్నవాళ్ళు, కానీ కొంత మార్పులు చేర్పులు గురైన వారు. వీళ్ళలో మనకు ఒకసారి చూస్తే ఇంద్రకరణ్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాకపోతే అక్కడ ఇంపార్టెన్స్ ఇంతవరకు కనిపిస్తున్న దాఖలాలు లేవు. ఆ తర్వాత మనకు ఇంకొకరు కనిపిస్తున్నారు, అంటే మినిస్టర్స్గా ఉండి ఓడిపోయి ఇప్పుడు పదవులు లేని వారు. అయితే వీళ్ళల్లో మనకు నిరంజన్ రెడ్డి వెళ్ళే ఛాన్స్ ఎంత మాత్రం లేదు టీడీపీ వైపు, ఒకవేళ సంప్రదింపులు జరిపినా కూడా. కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్లో ఉన్నారు, మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు ధర్మపురి నుంచి. అయినప్పటికీ ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు కేసీఆర్, ఆయన కూడా వెళ్ళే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక పువ్వాడ అజయ్, ఖమ్మంకు సంబంధించి, ఈయన సామాజిక వర్గం పరంగా చంద్రబాబు వైపు చూసే అవకాశాలు కొంతమేరకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్ నగర్కు చెందిన శ్రీనివాస్ గౌడ్, ఈయన కూడా ఉద్యమ నేపం కలిగిన వ్యక్తి, కాబట్టి ఈయన కూడా వెళ్ళే ఛాన్సెస్ దాదాపు లేవనే చెప్పాలి. ఇది ఓవరాల్గా మనకు ఒకవేళ చంద్రబాబు కనుక ప్రయత్నాలు చేస్తే ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పుకోవడానికి మనకు వీళ్ళు కనిపిస్తున్నారు. సో ఇక ఓవరాల్గా చూస్తుంటే చాలామంది ప్రముఖుల పేర్లు కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత, వైపౌట్ అయింది అని అందరూ అనుకున్న తర్వాత, క్యాడర్ మాత్రం ఇంకా ఉంది. అయితే పార్టీ రివైవ్ అవుతుంది అన్న ఆశతో ఆ పార్టీలో చిరకాలం కొనసాగి ఇప్పుడిప్పుడే ఈ మధ్య ప్రాంతంలో మారిన వారు కూడా కొంతమంది కనిపిస్తారు. ఇందులో మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మహబూబ్ నగర్కు చెందిన వ్యక్తి. చాలా కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిన తర్వాత కావచ్చు, అటువైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఎన్ని రకాల ఆహ్వానాలు వచ్చినా కూడా ఈ రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ మారలేదు. ఇటీవల కాలంలో ఆయన కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లో చేరారు. ఒకవేళ చంద్రబాబు సంప్రదింపులు జరిపితే అత్యంత విశ్వసనీయమైన నాయకుల్లో మనకు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు కనిపిస్తుంది. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి, ఈయన కూడా చాలా ఏళ్ల పాటు పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు. ఈయన కూడా ఒకవేళ చంద్రబాబు సంప్రదిస్తే ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ కోవలో మరొక కీలకమైన వ్యక్తి అరవింద్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ బంధువు. ఇప్పటికి కూడా ఏ పార్టీ వైపు వెళ్లకుండా
టీడీపీలోనే కొనసాగుతూ టీడీపీ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్న వ్యక్తుల్లో ఇతను యాక్టివ్ రోల్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ చంద్రబాబు తెలంగాణలో గనక రివైవ్ చేయాలని అనుకుంటే మొత్తం మీద ఇది జరుగుతుందా అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఒకవేళ చంద్రబాబు రీఎంట్రీ కోసం కనుక బిగ్ ప్లాన్ వేస్తే ఆ ప్లాన్లో భాగంగా ఖచ్చితంగా తను సంప్రదించే నాయకుల్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పేర్లు ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదే సందర్భంలో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, పదవులు లేకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీతో చిరకాలం అనుబంధాన్ని కొనసాగించి ఇక దారి లేని పరిస్థితుల్లో పార్టీ మారిన రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అదే రకంగా అరవింద్ కుమార్ గౌడ్ లాంటి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళను ఆయన సంప్రదింపులు జరిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ తర్వాత క్రమంలో ఈ నాయకులను దారిలోకి తీసుకురావడం, ఇట్లా తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీ రివైవల్ కోసం ఆయన ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ ప్రయత్నంలో ఇంకొక పెద్ద స్కెచ్ కూడా ఉండొచ్చు. ఆ స్కెచ్కు సంబంధించిన వివరాలు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత సమాచారం సేకరించిన తర్వాత వెల్లడిస్తాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నారు, ఎన్డీఏకు చైర్మన్గా కూడా కాబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ చైర్మన్గా దేశవ్యాప్తంగా ఎన్డీఏ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల సంఖ్య పెంచడానికి ఆయన ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా కూడా తెలంగాణలో పాగా వేయడానికి చంద్రబాబు ఒక బిగ్ స్కెచ్ వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాని డీటెయిల్స్కి వెళ్లే ముందు దీనికి సంబంధించి అయితే ఇప్పుడైతే రీఎంట్రీకి సంబంధించి మరొకసారి రీటరేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో రీఎంట్రీ కోసం లోకల్ బాడీస్లో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న నాయకులను రంగంలోకి దింపడం, వారిలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం, అదే సమయంలో ఇతర పార్టీల్లో వెళ్ళిపోయిన మాజీ టీడీపీ నాయకులను మళ్ళీ వెనక్కి పిలిపించడం, వారు పదవుల్లో ఉన్నా సరే, పదవుల్లో లేకపోయినా సరే, క్రియాశీలకంగా ఉన్నా సరే, క్రియాశీలకంగా లేకపోయినా సరే, వారిని తెలుగుదేశం పార్టీలోకి రప్పించడం, తద్వారా క్యాడర్ను బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో టీడీపీ సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తారు. సేమ్ టైం ఎక్కడెక్కడ అవకాశం ఉంది అన్న చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది గ్రేటర్ హైదరాబాద్ పరిధి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి విపరీతమైన పెద్ద సంఖ్యలోనే క్యాడర్ ఉంది, నాయకులు కూడా ఉన్నారు. అదే సమయంలో ఖమ్మం కనిపిస్తుంది, దాంతోపాటు నల్గొండలో ఉన్న కోదాడ ప్రాంతం కనిపిస్తుంది, సౌత్కు వెళితే పాలమూరులో కూడా కొంత ఏరియా కనిపిస్తుంది. ఈ రకంగా అటు ఉత్తరాదికి వెళితే నిజామాబాద్లో కూడా కొంత ఏరియా కనిపిస్తుంది. నిజామాబాద్ రూరల్ కావచ్చు, నిజామాబాద్ అర్బన్ కావచ్చు, డిచ్పల్లి ఏరియా కావచ్చు, సెటిలర్స్ బాగా ఉన్న ప్రాంతంలో కూడా ఇంకా టీడీపీని పట్టుకొని కొనసాగుతున్న క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ యాక్టివేట్ చేయడం ద్వారా తెలంగాణలో రీఎంట్రీ కోసం చంద్రబాబు బిగ్ స్కెచ్ వేస్తున్నారు, బిగ్ ప్లాన్ వేస్తున్నారన్న అభిప్రాయాలు చాలా ప్రబలంగా వినిపిస్తున్నాయి మీడియా సర్కిల్స్లో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.